అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేరేడ్మెట్, సఫిల్గూడ, ఆనంద్బాగ్ ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధి దేవాలయాల్ని దర్శించబోతున్నాం. మొదటిగా దర్శనమిస్తున్నది శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనసును ఆకట్టుకుంటుంది. శివపార్వతుల కరుణాకటాక్షాలు పొందాలని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వస్తుంటారు. శ్రీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహంతో అన్నపూర్ణ కటాక్షం, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆశీస్సులతో కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం పరిసరాలు కూడా ఎంతో అందంగా, ఆధ్యాత్మికంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సఫిల్గూడలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. తెలంగాణ ప్రాంతంలో ఎల్లమ్మ అమ్మవారికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అమ్మవారిని దర్శించడానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం దగ్గర భక్తుల కోసం గదుల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మవారి ఆలయంలో వినిపించే గంటల నాదం, భక్తుల ప్రార్థనలు మనసుకు ఎంతో భక్తి భావాన్ని కలిగిస్తాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఆనందబాగ్ మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ సాంప్రదాయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు పాటిస్తున్నారు. ఆలయ వాతావరణం చూస్తే తిరుమల శ్రీనివాసుని ఆలయాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబంతో కలిసి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయంలోని ప్రశాంతత, దైవిక వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
ఇప్పుడు మనం సినీపోలిస్ ఆపోజిట్లో ఉన్న శ్రీ సాయిబాబా మందిరం దగ్గరికి వచ్చాము. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ బాబా ఆశీస్సులు పొందేందుకు అనేక మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. సబ్కా మాలిక్ ఏక్ హే అనే బాబా సందేశం ఇప్పటికీ కోట్ల మంది భక్తులకు మార్గదర్శకం అవుతోంది. ఆలయంలో వినిపించే భజనలు, దీపాల కాంతి, భక్తుల ప్రార్థనలు చూస్తుంటే ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నది శివపురి కాలనీ మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం. శివపార్వతుల ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా అలంకరించబడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, భక్తులతో ఈ ప్రాంతం ఎంతో సందడిగా మారిపోతుంది. ఈ దివ్య దర్శనంతో మన వీడియోని ముగిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.